అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. గణేష్ ఉత్సవాల సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు మనకు ఘనంగా మున్సిపాలిటీలో నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా రాత్రి మనం పటేల్ రోడ్ గణపతులను సందర్శించడం జరిగింది. అందులో పటేల్ రోడ్లో ఒక గల్లీలో అద్భుతమైన గణపతిని నిలబెట్టడం జరిగింది. అక్కడ అందరికీ ఇష్టమైన ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన క్రీడ క్రికెట్. చిన్నల నుంచి పెద్దల వరకు ఇప్పుడు క్రికెట్ ప్రేమికులు, క్రికెట్ ప్రియులు చాలా మంది ఉన్నారు. కాబట్టి అక్కడ ప్రతి సంవత్సరం ఒక వినూత్నమైన రీతిలో గణనాథుని వాళ్ళు నిలబెట్టడం జరుగుతుంది. అక్కడ క్రికెట్ స్టేడియం గణపతి మంగళ తయారు చేసి అందులో మట్టి గణనాథులని పెట్టడం జరిగింది. ఈ మట్టి గణనాథులు వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఏంటంటే పర్యావరణాన్ని రక్షించాలి. పర్యావరణ రక్షణతో పాటు ప్రతి ఒక్కరూ మట్టి గణనాథులకు పూజించడం వల్ల చాలా ప్రత్యేకత, చాలా బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ప్రతిసారి మట్టి గణపతులను నిలబెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ మధ్యన మన ఇండియా తరఫున ప్రతి ఒక్క మ్యాచ్లో ఇండియా క్రికెట్ గెలవడం జరుగుతుంది. అందులో భాగంగా చిన్నపిల్లలకు ప్రతి ఒక్కరికి ఇష్టమైన క్రీడ కాబట్టి ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఒక వినూత్నంగా ఆలోచన చేసి ఈ విధంగా వీళ్ళు నిర్మించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈసారి క్రికెట్ స్టేడియాన్ని నిర్మించి అందులో మట్టి గణనాథుని పెట్టి ఘనంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మట్టి గణనాథుని పెట్టి మట్టి గణనాథుని పూజించాలనే ఉద్దేశంతో ఈ విధంగా పెట్టడం జరిగిందని తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి మెసేజ్ ఇచ్చే విధంగా ఈ గణనాథుని ఇక్కడ పెట్టడం జరిగింది. ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్గా క్రికెట్ ప్రియుల కోసం ఒక స్టేడియాన్ని నిర్మించి అందులో మట్టి గణపతిని పెట్టి ఒక చిన్న విగ్రహాలను, అంటే మట్టి గణనాథులను ఒక చిన్న విగ్రహాలను తెచ్చి ప్రత్యేకంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజలు నిర్వహిస్తూ సాయంత్ర సమయంలో ప్రసాదాలు పంచడం, మధ్యాహ్నం సమయంలో అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇక్కడ వర్షాలు పడడం వల్ల కొంచెం అనివార్య కారణాల వల్ల కూడా ఒక చాలా సింపుల్గా నీటుగా ఇక్కడ మట్టి గణనాథుని నిలబెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆకర్షించే విధంగా ఇక్కడ గణపతిని చూసి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం ఈ విధంగా చేయాలనే విధంగా చాలా చక్కగా ఇక్కడ గణనాథుని నిలబెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ మీరు కూడా హంగులు ఆర్భాటాలకు పోకుండా ఎవరిని ఇబ్బందులు పెట్టకుండా మున్ముందు ఈ విధంగా మట్టి గణనాథులను పెట్టి ప్రత్యేక పూజలు చేయాలని కోరుకుంటూ మా ఛానల్ తరఫున అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. जगदीश रे माता पिता
शरण रहो किसकी, शरण रहो किसकी, तुम बिना और न दूजा आशा करो किसकी, भूखे जगदीश हरे। जय बोलो गणेश महाराज की जय, महाराज की जय, भगवान की जय। నేను అడుగుతాను అనుకున్నా ఈసారి